నమస్తే, వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ఏమున్నావే పిల్ల, ఏమున్నావే ఈ పాటతో సోషల్ మీడియాను ఊపేసింది బిగ్ బాస్ నటి భానుశ్రీ. నిజానికి ఈ సాంగ్ ఈమెదైనా, ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలోదేనా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ పాట ఎక్కువగా వినిపించింది కానీ అందులో ఆమె కనిపించలేదు. చాలా రీల్స్ లలో ఈ పాట చాలా మంది హీరోయిన్స్ చేయడంతో భానుశ్రీ వెనక్కి వెళ్లిపోయింది. కానీ ఒరిజినల్ సాంగ్ మాత్రం భానుశ్రీ హీరోయిన్ గా నటించిన నల్లమల సినిమాలోనిదే. ఇంతకీ ఈ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అమ్మాయిలకు అల్లు అర్జున్ అంటే క్రష్ ఉంటుంది. అతనికి లవర్ అయితే ఎంత బాగుంటుందో అని అందరూ ఊహల్లో తేలిపోతుంటారు. కానీ నేను మాత్రం డైరెక్ట్ గా అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేస్తానంటూ అతనిపై ఉన్న ఇష్టాన్ని బయట పెట్టింది బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ. తాజాగా జబర్దస్త్ యాంకర్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోకి గెస్ట్ గా వచ్చిన భానుశ్రీ కిసిక్ లాంటి కబుర్లు చాలానే చెప్పింది. అయితే ఇందులో అల్లు అర్జున్ గురించి కిసిక్ కాదు, కసక్ అనిపించేట్లుగా మాటలు మాట్లాడేసింది భాను. అయితే భానుశ్రీ మాట్లాడుతూ, ఏంటి భానుశ్రీ సినిమాలేం చేయడం లేదనుకుంటా అని చెప్పేసి హోస్ట్ అడగ్గా, కానీ నేను తమిళ్ మూవీ ఒకటి చేస్తున్నా, ఈవెంట్స్ తో పాటు టీవీ షోలు కూడా చేస్తున్నా, ఇక తెలుగులో నల్లమల సినిమా చేశాను. అందులో ఏమున్నావే పిల్ల ఏమున్నావే ఆ పాట నాదే. ఆ సినిమాలో హీరోయిన్ నేనే. కానీ ఆ సాంగ్ వైరల్ అయింది కానీ సినిమా హిట్ కాలేదు. ఆ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నా, నాకు మంచి పేరు వస్తుందని కలల్లో కన్నా. అయితే వితౌట్ మేకప్ తో నటించాను కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. ఒక హిట్ కొట్టినప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తామో ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి. కానీ ఈ కాలంలో ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. పట్టిందల్లా బంగారం కాదు. నాకు లక్ లేదేమో అందుకే ఇక్కడే ఆగిపోయా. ఇండస్ట్రీలో మాత్రం లక్ ఉంటేనే ముందుకు వెళ్తామని నమ్ముతానని భానుశ్రీ చెప్పుకొచ్చారు. చాలా మందికి ఏం రాదు కానీ వాళ్ళు ఓవర్ నైట్ లో స్టార్ అయిపోతారు. భానుశ్రీ ఎక్కువగా ఫారిన్ లోనే కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటారు చాలా మంది. ఈవెంట్స్ అక్కడ అలా వస్తున్నాయి, మరి ఏం చేయమంటారు మరి అని క్వశ్చన్ రైజ్ చేసింది. అయితే ఈవెంట్స్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా, పైగా నాకు విదేశాల్లో తిరగడం అంటే ఇష్టం. నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని కోట్లు ఉన్నాయి అని అంటుంటారు కానీ వాళ్ళు చెప్పినటువంటి కోట్లు కాదు కానీ నేను బ్రతకడానికి లోటే లేదు అని చెప్పుకొచ్చారు. ఇక లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలో లేకపోయినా నేను బ్రతకడానికి లోటు లేదు. హైదరాబాద్ లో ఇల్లుంది, బాగానే సెటిల్ అయ్యాను. ఇక లిప్ కిస్ పెట్టించుకునే పాత్రలైతే అస్సలు చేయను. కథ డిమాండ్ చేసినా కూడా కిస్లు లేకుండా హిట్ అయిన సినిమాలు ఉన్నాయి కదా. మరి రాజమౌళి లాంటి వాళ్ళు వచ్చి అడిగినా కూడా నేను అలాంటి సీన్లు అసలు చేయను అని చెప్పుకొచ్చారు. లిప్ కిస్లు అయితే చేయనని చెప్పాను కానీ ప్రభాస్ గారు లాంటి వాళ్ళైతే చెయ్యను అని చెప్పలేదు కదా. అయినా నా లిప్స్ అంటే చాలా కాస్ట్లీ, మా ఆయనకే నా లిప్స్ సొంతం. నేను ఇలా అన్నానని ఎంత రేటు అని ట్రోల్స్ చేస్తారు. అందుకే చెప్తున్నా, నా పెదాలు మాత్రమే కాదు నేను కూడా మా ఆయనకే సొంతం. కానీ అల్లు అర్జున్ గారంటే నాకు క్రష్. ఆ లిస్ట్ ఇక పెద్దదే అని చెప్పొచ్చు. నాకు స్వయంవరం పెడితే ఇక రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం. పెళ్లి కాకముందే క్రష్. ఇక విజయ్ దేవరకొండ కూడా ఇష్టం. టీవీలో అంత అందగాలు ఎవరూ లేరు. నాకు సూట్ అయ్యేంత అందగాలు అయితే కనిపించడం లేదు. నా పక్కన నిలబడేంత స్టేటస్ అయితే టీవీలో కనిపించే వాళ్ళకైతే లేదు. ఇక హైపర్ ఆది లాంటి వాళ్ళు నా కట్అవుట్ కి సూట్ అవ్వరు. ఇక నిఖిల్ కి బ్రేకప్ అయింది, పృథ్వీకి విష్ణుప్రియ ఉంది. అయినా నేను ఒకరి వెంట పడను, నా వెనుక పడే వాళ్ళే కావాలి. ఇక అర్జున్ అంబటికి పెళ్ళైపోయింది. ఇక అల్లు అర్జున్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయనకి నేనంటే ఎంత ఇష్టమో తెలుసా? పుష్ప సినిమాలో హీరోయిన్ పేరు శ్రీవల్లి కదా, నిజానికి ఆమె పేరు వల్లి. కానీ భానుశ్రీలోని శ్రీని తీసుకొని వెళ్లి శ్రీవల్లిగా పెట్టించేశారు. అయితే ఆయన పెట్టమన్నారు ఆ పేరు అని చెప్పుకొచ్చారు. అయితే నిజాలు ఎప్పుడైనా నిప్పు లాంటివే. ఈ విషయాలన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. నేనేం చెయ్యలేను, అల్లు అర్జున్ అంటే నాకు పెద్ద క్రష్, నేనేం చెయ్యలేను, ఇవి నా ఫీలింగ్స్ అని చెప్పుకొచ్చారు. ఇక కొంతమందికి అల్లు అర్జున్ కల్లోకి వస్తుంటారేమో, మేమైతే డైరెక్ట్ గా కలుస్తాం. ఇక స్నేహ గారు, అదే అల్లు అర్జున్ భార్య గారు, నన్ను క్షమించండి ఇలా మాట్లాడినందుకు. ఫ్యాన్స్ కూడా క్షమించాలి. మళ్ళీ జన్మంటూ ఉంటే అల్లు అర్జున్ కి గర్ల్ ఫ్రెండ్ గా పుట్టాలని చాలా మందికి ఆశలు ఉంటాయి. కానీ నేనైతే డైరెక్ట్ గా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేస్తా. ఈసారి అల్లు అర్జున్ ని కలిస్తే మాత్రం అంటూ గ్యాప్ ఇచ్చి ఎయిర్ కిస్ ఇచ్చింది భానుశ్రీ. ఆ గ్యాప్ లో మ్యాటర్ ఏమై ఉంటుందో చూసి ఆడియన్స్ కి వదిలేస్తుంది ఇక భానుశ్రీ. సో ఇప్పుడు భానుశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారంగానే మారుతున్నాయి. ఇక నెటిజన్లు అయితే సూపర్ గా ట్రోల్ చేస్తున్నారు. మరి భానుశ్రీ చేసిన ఈ వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.